జీవితంలో విజయం సాధించడం అంత సులభమా అంటే కాస్త కష్టమనే చెప్పాలి. కానీ అసాధ్యమైతే మాత్రం అస్సలు కాదు. గెలవాలనే కసి నీలో మండుతున్నంత వరకు ఓటమి నీ దగ్గరికి కూడా రాదు. అందుకు ఉదాహరణే ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ. మలయాళ స్టార్ హీరోలు సైతం మీ కథ మాకు స్ఫూర్తి అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. రాజకీయ నాయకులు నీ పట్టుదలకి సెల్యూట్ అన్నారు. పోలీసు ఉన్నతాధికారులు మీకు ఏ సహాయం కావాలన్నా మేం చేస్తామంటూ ప్రశంసించారు. ఇవన్నీ అని శివ అనే ఓ లేడీ ఆఫీసర్ గురించి. ఇంత పొగడ్డానికి ఆమె చేసిందేంటి అంటే 10 ఏళ్ల క్రితం కన్నవాళ్ళు వద్దన్నారు. వేద మంత్రాల సాక్షిగా చచ్చే వరకు తోడుంటానని చెప్పిన కట్టుకున్నోడు వదిలేసిపోయాడు. చంకలో చంటి బిడ్డతో కామంతో చీదరింపులతో చూసే ఈ సమాజంలో తనకంటూ ఓ గుర్తింపు గౌరవం తెచ్చుకోవాలనుకుంది. దొరికిన పని చేసుకుంటూ ఏ ఊర్లో అయితే నిమ్మరసం ఐస్ క్రీంలు అమ్ముతూ వచ్చిందో ఇప్పుడు అదే ఊరికి ఆమె ఎస్ఐ అయ్యి అడుగు పెట్టింది. తన గురించి చెడుగా మాట్లాడినా తన వైపు చెడుగా చూసిన వాళ్ళతోనే సెల్యూట్ మేడం అనిపించుకుంది. ఇదేదో మనం చెప్పుకున్నంత తొందరగా సులభంగా రాలేదు. కొన్నేళ్ల కష్టం, జీవితం అనే కొలిమిలో అనుక్షణం కాలిపోతూ చివరికి ఈ స్థాయిలో నిలబడింది. మనం పేడ ముద్దలా ఉంటే జీవితం విసిరి కొట్టినప్పుడు హరీమంటాం. అదే బంతిలా ఉంటే ఇదిగో ఇలా అనిలా అవుతాం. సినిమాను మించిపోయే ఈ ఇన్స్పిరేషన్ స్టోరీని మీరు చూసేయండి. అని శివాది త్రివేంద్రంకు గంట దూరంలో ఉండే కంజీరంకులం అనే చిన్న ఊరు. తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయం చేసుకుంటూ ఊర్లో గౌరవంగా ఉండేవారు. పరువు విషయంలో ప్రాణాలైన ఇచ్చే మనస్తత్వం తండ్రిది. కూతురిని మంచి స్థాయిలో ఉంచాలనుకున్నాడు. కానీ ఆమె అమాయకత్వం వల్ల డిగ్రీలో ఓ కుర్రాడితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. కలిసిన కొన్ని నెలల్లోనే స్వర్గాన్ని చూపించాడు. జీవితంలో తనకెవ్వరూ వద్దనుకునేంత ప్రేమగా ఉన్నాడు. ఇంత ప్రేమగా చూసుకుంటున్నాడు కదా, ఇంట్లో వాళ్ళని ఒప్పిద్దామనుకుంది అని. కానీ అంతలోనే వీళ్ళ ప్రేమ వ్యవహారం ఇంట్లో వాళ్ళకి తెలియడంతో వద్దని చెప్పారు, కొట్టారు. కానీ అతనే కావాలని మొండికేసి కూర్చుంది అని. తల్లిదండ్రులు ఒప్పుకునేలా లేరని ప్రియుడు చెప్పినట్టే ఇంట్లోని బంగారం డబ్బు తీసుకుని పారిపోయి పెళ్లి చేసుకుంది. కానీ ఆ క్షణంలో తల్లిదండ్రులని మోసం చేస్తున్నానన్న బాధ అని మనసులో ఉంది. కానీ ప్రియుడి మాటలు నమ్మింది. ఈ లోకంలో నువ్వే నాకు దిక్కు, ఏ క్షణంలో అయినా మనం కలిసే ఉండాలి అని భర్తతో ఎన్నో ఊహించుకుంది. ఇద్దరు కలిసి వర్కాలో కాపురం పెట్టారు. కొత్త జీవితం. సంవత్సరం కూడా అవ్వకముందే ఓ కొడుకు పుట్టాడు. అంతా బాగుంది. ఇక ఈ సమయంలోనే తెచ్చుకున్న డబ్బు బంగారం అయిపోయింది. భర్త పనికి కూడా వెళ్ళకపోయేవాడు కాదు. పైగా అడిగితే కొట్టేవాడు. పిల్లాడికైనా కనీసం తిండి పెట్టే ఆలోచన కూడా లేదతనికి. ఈ క్రమంలోనే భార్యతో గొడవపడి వెళ్లిపోయాడు. నెల రోజులైనా ఇంటికి రాలేదు. కనుక్కుంటే అతని బండారం అప్పుడు బయటపడింది. ప్రేమించి పెళ్లి చేసుకుని నిండా మోసపోయింది అని. ఇక చేసేదేం లేక తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళింది. కానీ వాళ్ళు గడప ఎక్కావంటే కాళ్ళు విరగ్గొడతామన్నారు. ఇక గతి లేక వర్కల వచ్చి అక్కడే ఉంటున్న నానమ్మ ఇంట్లోని స్థలంలో చిన్న షెడ్డు వేసుకుని కొత్త జీవితాన్ని మొదలు పెట్టింది. కానీ భర్త లేకపోతే ఈ సమాజం ఎలా చూస్తుందో తెలిసిందే కదా. ఆ నీచపు చూపులు ఆమెని ఎంతగానో బాధ పెట్టేవి. అప్పుడే అనుకుంది, జీవితంలో నాకంటూ ఓ గౌరవం ఉండాలని. మన బ్రతుకు మార్చేది చదువు ఒక్కటే. పుస్తకాలు పక్కన పెట్టి ప్రియుడి చేతి పట్టుకున్నందుకు తప్పు చేశానన్న బాధతో అని అనుక్షణం బాధపడేది. అలా ప్రేమ వల్ల పుస్తకాలకు దూరమైన ఆమె మళ్ళీ పుస్తకాలతో దోస్తీ చేయడం మొదలుపెట్టింది. కొడుకుని పోషించడానికి ఊర్లోనే నిమ్మకాయ రసం ఐస్ క్రీంలు అమ్మేది. వర్కల ఓ పుణ్యక్షేత్రం. అక్కడ గుడి చాలా ఫేమస్. పాపనాశనం బీచ్ లో మునిగితే పాపాలు పోతాయనే నమ్మిక. అందుకని యాత్రికులు పెద్ద మొత్తంలో వస్తుంటారు. అక్కడే చిన్న చిన్నగా తినే వస్తువులను అమ్మేది. ఆ డబ్బు చాలక ఇన్సూరెన్స్ ఏజెంట్ గా మారింది. ఇంకా ఏ పని దొరికితే అది. ఈ క్రమంలో కొందరు పోకిరీలు ఆమె గురించి నీచంగా మాట్లాడారు. దాంతో తను అమ్మాయిగా ఉంటే ఇబ్బంది అని పూర్తిగా అబ్బాయి క్రాఫ్ట్ లో తిరిగేది. చూసేవారు ఆమెతో ఉన్న కొడుక్కి అన్న గాని తండ్రి గాని అనుకునేవారు. ఇన్ని పనులు చేస్తూనే అని తన చదువు కొనసాగించింది. కష్టపడి డిగ్రీలో సోషియాలజీ పూర్తి చేసింది. ఆమె చురుకుదనం శరీర స్వభావం గమనించిన మిత్రుడు, నువ్వు పోలీస్ ఆఫీసర్ గా సరిపోతావు, ట్రై చెయ్యి అని సలహా ఇచ్చాడు. దాంతో అని పోలీస్ పరీక్షలకు కోచింగ్ తీసుకోవడం మొదలుపెట్టింది. ఆమె పడ్డ కష్టానికి 2016లో లేడీ కానిస్టేబుల్ గా ఉద్యోగం వచ్చింది. అయితే ఆమె లక్ష్యం ఎస్ఐ కావడం. దాంతో మళ్లీ పరీక్ష రాసి 2019లో ఎస్ఐగా సెలెక్ట్ అయింది. ట్రైనింగ్ ప్రొబేషన్ పూర్తయ్యాక తన ఊరికి ఎస్ఐగా వచ్చింది. ఆమె పోస్టింగ్ తీసుకున్న వెంటనే ఆమె జీవితం గురించి అక్కడి మీడియాలో వార్తలు రావడంతో కేరళలో అనికి ప్రశంసలు వెల్లువెత్తాయి. సినిమా, రాజకీయ రంగాలలోని ప్రముఖులు ఆమె తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్న వైనాన్ని ప్రశంసించారు. ఆమె జీవితం ఎందరికో స్ఫూర్తి కావాలి అని కొనియాడారు. అనికి
కూడా తన విజయం పట్ల ఎంతో సంతోషంగా ఉంది. తన ఇంటర్వ్యూలలో తన కొడుకు కొచ్చిలో చదువుకుంటున్నాడని, ట్రైనింగ్ సమయంలో అక్కడే స్కూల్లో వేశానని, ఇప్పుడు ఇద్దరం వేరువేరుగా ఉండాల్సి వస్తోందని అందామే. అది చదివిన కేరళ డీజీపీ వెంటనే అనిని కొచ్చికి బదిలీ చేశారు. తల్లి కొడుకులను కలపడానికి ఈ ట్రాన్స్ఫర్ చేశామని ఆయన చెప్పారు. అయితే ఈ సక్సెస్ గురించి ఆమె మాట్లాడుతూ, జీవితంలో అందరం పొరపాట్లు చేస్తాం, ఆ పొరపాట్లను సరి చేసుకుంటూ ముందుకు సాగాలి, మన మీద మనకి నమ్మకం ఉండాలి. నిజానికి నా భర్తతో నేను కలిసి ఉంటే ఇంతటి విజయాన్ని సాధించలేనేమో. నేను గడిపిన నరకమైన రోజులకు నా విజయమే ప్రతీకారం. ఇక తల్లిదండ్రులకు కూడా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. పెళ్లి తర్వాత ఏదైనా సమస్య వస్తే, కూతురు పుట్టింటికి వస్తే అక్కున చేర్చుకోవడానికి తల్లిదండ్రులు సిద్ధంగానే ఉంటారు. కానీ లోకులు సూటిపోటి మాటలు అంటుంటారు. లోకులకు భయపడి తల్లిదండ్రులు తమ కూతుర్లని వారి కర్మానికి వదిలిపెడుతున్నారు. లోకుల ధోరణి మారాలి. అప్పుడు పెళ్లైన స్త్రీలు తమకు తల్లిదండ్రుల అండ ఉంది అనుకుంటారు, ఆత్మహత్యల వరకు వెళ్లరు అంటూ చెప్పుకొచ్చారు అని. మరి అని సక్సెస్ స్టోరీ మీకెలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.